వచ్చేది టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయాలు తీసుకుంటున్నానని, పార్టీ కోసం పనిచేసే వారందరికీ కూడా సముచిత స్థానం కల్పించి గౌరవమిచ్చే బాధ్యత తనదని సేనకు హామీ ఇచ్చారు. పార్టీ నేతలకు సందేశమిస్తూ లేఖ విడుదల చేసిన పవన్, ఏపీలో కూటమితే అధికారమని, ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి మన బలాన్ని సద్వినియోగం చేసుకుంటూ కూటమిని గెలుపు దశగా తీసుకువెళ్లేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఇది వ్యక్తిగత గెలుపు కోసం కాదని, సమిష్టి గెలుపు కోసమే తొలి నుంచి అడుగులు వేస్తున్నామని తెలిపారు. వచ్చేది టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పవన్ కళ్యాణ్ అయితే కూటమిదే నెక్స్ట్ ప్రభుత్వం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మనం చూస్తే ఆయన పర్యటన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తొలి నుంచి కూడా నా ప్రతి అడుగు వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా వేస్తున్నానని పవన్ కళ్యాణ్ విశాఖలో జరుగుతున్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం అయితే జరిగింది. మొదటి నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను, నా వ్యూహాలు ఎవరికి అర్థం కావు, వాటిని అర్థం చేసుకున్న వాళ్ళే నాతో ఉంటారని కూడా గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి అటు పార్టీ ముఖ్య నాయకులు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులతో జరుగుతున్నటువంటి సమావేశంలో ఇది జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్లే ప్రజలు కూడా స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు. దీనికి మన బలంతో పాటుగా టీడీపీకి మన సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళ దగ్గర సహాయ సహకారాలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ కార్యకర్తలకి, పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించినటువంటి నేతలు అనేక మంది ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులుగా తమ నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ వాళ్ళు సీటు కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీటు కేటాయించాలని అటు పొత్తు ఉన్నా కూడా మేము నియోజకవర్గంలో ఇప్పటికే వర్క్ చేసుకున్నాం కాబట్టి మాకు ఆ సీటు కేటాయించమని అడిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తోడు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం నుంచి నాగబాబు బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో కొనతల రామకృష్ణ కూడా కొంచెం దూరంగా ఉన్నారు. కొనతల రామకృష్ణ నిన్న కలవడం, ఈరోజు మొత్తం పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు అంటే విశాఖ రూరల్ అధ్యక్షుడు, విశాఖ నగర అధ్యక్షులు అటు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పంచకర్ల రమేష్ బాబుతో పాటుగా ఇతర ముఖ్యమైనటువంటి నాయకుల్ని, వివిధ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులందరితోనూ విడివిడిగా సమావేశమైనటువంటి పవన్ కళ్యాణ్ మొత్తం మీటింగ్ అయింది, లేఖ విడుదల చేశారు. నేను చాలా వ్యూహాత్మకంగా ఉన్నాను, అధికారంలోకి రావడమే మన యొక్క ఉద్దేశం, దీనికి టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, ప్రజల స్పష్టమైనటువంటి హామీ గెలుపు ఇవ్వబోతున్నారు. అందరికీ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీతో పాటుగా పదవుల్లోనూ మీ అందరికీ సముచిత స్థానం కల్పిస్తాను, నామినేటెడ్ పదవుల్లో అందరికీ స్థానం కల్పించి అందరినీ గుర్తిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ లేఖ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే చేసినటువంటి సర్వేల ఆధారంగా టీడీపీ చేస్తున్నటువంటి సర్వేలు, జనసేన చేయిస్తున్నటువంటి సర్వేలు, ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని చేస్తున్నటువంటి సర్వేలు, వీటన్నిటి ద్వారా కూడా పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అటు ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో కొంత సందిగ్ధత అయితే ఉంది. ఎందుకంటే దాదాపుగా 10 మంది 10 చోట్ల పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం అవకాశం అయితే లేదు. కానీ అందరూ కష్టపడి పనిచేయాలని వాళ్ళందరినీ కూడా సముదాయించి బుజ్జగింపుల పరమంలో వీళ్ళకి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరందరూ ఇప్పుడు కష్టపడి మన బలాన్ని నిరూపించుకుంటే ఉమ్మడి కూటమిలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, నామినేటెడ్ పదవుల్లో మీ అందరికీ స్థానం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని ఏకీభవించి ఒక్కొక్కరు విడివిడిగా మాట్లాడిన తర్వాత బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా కొంతమంది ఇప్పటికే జనసేన పార్టీలో సిటీకి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా జాయిన్ అయినట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ఇది మొత్తం ఇంటర్నల్ సమావేశం కావడంతో మీడియాను కూడా లోపలికి అనుమతించకపోగా అది ఒక లేఖను మాత్రమే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2:30 పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి మీటింగ్ అయింది. 3:30 షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి తాను రాజమండ్రికి వెళ్లాల్సి ఉంది.
కాకపోతే విశాఖలో జరుగుతున్నటువంటి మిలాన్ 2024 దీనికి సంబంధించి ఇప్పటికే నేవీకి సంబంధించినటువంటి అధికారులు రిహార్సల్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఐటీసీ వీళ్ళకి పవన్ కళ్యాణ్ ప్రైవేట్ విమానం వెళ్ళడానికి అనుమతి అయితే నిరాకరించారు. దాదాపు 3:30 వెళ్లాల్సినటువంటి పవన్ కళ్యాణ్ రాజమండ్రికి విశాఖ నుంచి 6:30 బయలుదేరే అవకాశం అయితే ఉంది. 6:30 వైజాగ్ నుంచి బయలుదేరి రాజమండ్రి చేరుకుంటారు. అక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడిన అనంతరం పవన్ కళ్యాణ్ విజయవాడ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్ టార్గెట్ అయితే రీచ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు కొంతవరకు నిరాసక్తితో ఉన్నారు. వాళ్ళకి సీట్లు రావు అనే ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ అయితే ఇచ్చి సీట్లు ఎవరెవరికి వస్తాయో వాళ్ళందరినీ గెలిపించే బాధ్యతతో పాటుగా మన కూటమిలో ఏ పార్టీ అయితే మనతో పొత్తులో ఉందో ఆ పొత్తుకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా గెలిపించాలి, మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, మీ అందరికీ సముచిత న్యాయం ఇవ్వడంతో పాటుగా మీ అందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పిస్తాం, అందరినీ గౌరవిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.